వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. తెలుగుదేశం పార్టీలో చేరికలు. కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు తెలుగుదేశం పార్టీలో బుధవారం వివిధ రాజకీయ పార్టీల నాయకులు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకున్నారు. ది ఎమ్మెగినూరు మినీ లారీ ఓనర్స్ అసోసియేషన్ యూసుఫ్, 27వ వార్డుకు చెందిన బాబు, గోనెగండ్ల మండల పరిధిలోని పెద్దమర్విడు గ్రామానికి చెందిన దస్తగిరి రవితేజ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరుతున్న వారికి ఎమ్మెగినూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని తెలిపారు. ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ కొత్తగా పార్టీలో చేరుతున్న వారికి సముచిత స్థానం మరియు ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తాజా అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్. శక్తి ఉన్నటువంటి పార్టీ వైసీపీ పార్టీ. ఎందుకంటే అబద్ధాలు సోషల్ మీడియాలో విష ప్రచారాలకు పేటెంట్ రైట్స్ ఎవరికైనా ఉన్నాయంటే అది వైసీపీ పార్టీకే ఉన్నాయి. నందిని పందిగా చూపించడం, పందిని నందిగా చూపించడం, మీడియాను పెట్టుకుని జరిగిన మంచిని, జరిగినటువంటి కార్యక్రమాలని కూడా చెడుగా చూపించి విషయం జిమ్మేటువంటి సంస్కృతి ఈ వైసీపీ పార్టీ నుంచే మొదలైంది. అందుకే నేను ఇక్కడ వారికి మాట్లాడడానికి కొన్ని ఇబ్బందులుగా అలవాటు లేకున్నా కూడా ప్రత్యేకంగా ఇక్కడ వచ్చినటువంటి ఎవరైతే ఈరోజు పెద్దమరివీడి నుంచి మాజీ సర్పంచ్ దస్తగిరి గారు 200 కుటుంబాలు, అదేవిధంగా మిన్నల్ల డీలర్ ఎవరైతే ఒంటరి దిన నుంచి గోనెగండ్ల మండలం వారు కూడా ఈరోజు దాదాపు 25 కుటుంబాలు వాళ్ళ డీలరు. ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ బాబు గారు ఇప్పుడే చెప్పారు, వారు అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వారితో పాటు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 100 మంది వైసీపీ జిల్లా కమిటీలో ఉన్నారని చెప్పడం జరిగింది. అదేవిధంగా రవితేజ పదవి లేకపోయినా వైసీపీకి పూర్తిగా సపోర్ట్ చేసి గతంలో వాళ్ళు ఓట్లు వేసి వైసీపీ నాయకత్వాన్ని బలపరిచినటువంటి యూత్ 8వ వార్డు నుంచి ఈరోజు స్వచ్ఛందంగా నారా లోకేష్ బాబు గారు ఏదైతే మెగా డిఎస్సిని 16,000 పైచిలుకున్నటువంటి ఆ ఉద్యోగాలని 150 కేసులేసి వైసీపీ అడ్డుకోవాలని చూసిన తిరుగులేని విధంగా ఈ యొక్క డిఎస్సిని విజయవంతం చేసినందుకు ఉద్యోగాలు మెగా డిఎస్సిని అన్నిటినీ కూడా యువతకు బ్రహ్మాండంగా ఈ రోజు చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలకు ఆకర్షితులై మేము కూడా తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పి ఈ రోజు పసుపు కండుగా కప్పుకున్నటువంటి పెద్దమరివీడు, ఒంటెడిదిన్న, ఎమ్మెగినూరు టౌన్ లో ఉన్నటువంటి 2 వార్డులు, 8వ వార్డు, అదే రకంగా 26వ వార్డు, 27 నుంచి వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు